దీన్ని ఎలాగైనా ఇక్కడ నుండి పంపించాలి, లేదంటే పెళ్లి కూతురు మీద వీడి కళ్ళు పడకూడదు. వీడి కళ్ళు వేరే వాళ్ళ మీద పడాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపి, వాళ్ళు వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ లో వీడు మునిగిపోతాడు, నా పెళ్లి అయిపోద్ది. మామయ్య మన పెళ్లికి శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిపిద్దాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. పక్కా పక్కా అయితే పిలిపించండి. టింగ్ టింగ్ టింగ్. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలా. మనల్ని ఎవరు పిలిచారు? మేడం 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 నేనే. ఎవరు పిలిచారు? ఇక్కడ మేడం కింద. ఇవాళ నా పెళ్లి మేడం, మీరు ఈవెంట్ చేయాలి. ఆఫ్ కోర్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఏమైనా చేస్తుంది. ఏదన్నా చేస్తారా? ఇది తెలియక చాలా డాక్టర్ల చుట్టూ తిరిగాను నేను. మాట్లాడుతుంది ఎంటర్టైన్మెంట్ గురించి. ఆడ మాట్లాడేది రైట్ గురించి లేండి. మేడం ఒక్కసారి ఇలా రండి. మేడం వాడు నా ఫ్రెండ్, నా పెళ్లి ఎడగొట్టాలని ట్రై చేస్తున్నాడు. మీరే ఎలాగైనా వాడు నా పిల్లని చూడకుండా మీరే చేయాలి. అదేంటి చూస్తే ఏమవుతుంది? నా పిల్లం వాడితో వెళ్ళిపోద్ది మేడం. సర్లే టెన్షన్ తీసుకోకు, మేమంతా జాగ్రత్తగా చూసుకుంటాం. మొత్తం ఎంటర్టైన్మెంట్ మీదనే ఉండాలి. ఓకే, నా పిల్లం వైపు ఉండకూడదు. పాపం వీడిని చూస్తే జాలేస్తుంది రష్మి. గట్టిగానే ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ ఈ రోజు. గట్టిగా ఇస్తాం. పదండి. ఏంటండి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చారట, ఎంటర్టైన్మెంట్ చేస్తారట? పిల్ల బచ్చగాడివి అంటే మాట్లాడుకుంటున్నాం కదా. కాదురా అమ్మాయి చాలా మంచి రికార్డ్. గుంట బచ్చ నీకు సిపి గురించి చెప్పాలి. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? మాకేనా అమ్మాయిని చూపించండి. మేడం అక్కడ ఉంది, ఆమెకు ముసుకేస్తుంది. ఆ ముసుగు మాత్రం తీయనియొద్దు. నేను కూడా తీయకూడదా? మీరు కూడా తీయకూడదు. ఓ అంత అందగత్తా. మనం మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆయన ఆ అమ్మాయిని చూడకుండా చూసుకోవాలి. మీరు అక్కని చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. రైట్ రష్మి? ఎస్. సర్లే ఏంటి ఇంతకీ మీరు ఒకరే ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయండి. పిలిపిస్తాను. హలో ఫ్యామిలీ. ఏంటి సంగతులు? ఏం చుట్టాలా? ఏం చూస్తున్నావు? ఎవరి అమ్మాయి నాకన్నా పెద్ద ముసుగేశారు. నీకు అప్పుడు ఇంకా పెద్ద ముసుగేస్తారు కదా. కదన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించానంటున్నావు, జుట్టు రావట్లేదండి. ఆ జుట్టు రావట్లేదు ఎక్కువ ఆలోచన టెన్షన్ వల్ల చేయించుకుని ఊడిపోతుందిరా. మరి నాకు కూడట్లేదండి. ఎప్పుడు ఆలోచించారా? రాసినప్పుడు ఆలోచించు అన్నా. ఇప్పటికిప్పుడు నేను కావ్యాన్ని లేపుకుపోతే ఎలా ఉంటది? అది గడికి టెన్షన్ పోద్దురా, వదిలేసే బెస్ట్, తీసుకెళ్ళిపో. రాంప్రసాద్ నాకు ప్రేమలో కొంచెం టిప్స్ కావాలి. శ్రీదేవి మానే. రాఘవ్ గారు పెళ్లి అవుతుంది, పెళ్లికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నేను పెళ్లికి చెప్పను, పెళ్లి తర్వాత దానికి చెప్తాను. ఒరే ఇలాంటి ఎలా చేశారా? 4 పాటలు ఇచ్చి నాశనం చేశారు కదరా మీరు. ఏంటే సిగ్గుపడుతున్నావేంటి? పెళ్లి చేసుకోవు నువ్వు? అప్పుడే పెళ్ళేంటి? నేను తోడు పెళ్లి కూతురుగా ఉందామని వచ్చాను. తోడు పిల్లలా ఉన్నావు, నువ్వు తోడు పెళ్లి కూతురు ఏంటి? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఎవరు గెలిచారు మ్యాచ్? ఈ వర్కౌట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, నన్ను చేసుకోబోయేవాడు గుర్రం మీద వస్తాడు. గుర్రం మీద వచ్చి దున్నపోతులు పట్టుకెళ్తారు. అయితే భోజనాలు ఎక్కడ? వెనక పక్క. వెళ్ళు. లేవు
ఏ నీ బ్యాంగిల్స్ చాలా బాగున్నారా? థ్యాంక్ యూ. మెట్లు కూడా చాలా బాగున్నాయి. నేను పెట్టుకోలేదు. ఆ కాలు అక్కడ ఆ మెట్లు బాగున్నాయి అంటున్నా. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే బెస్టా, మ్యారేజ్ చేసుకొని లవ్ చేస్తే బెస్టా? లవ్ ఒకళ్ళు చేసి మ్యారేజ్ వేరే చేసుకుంటే బెస్ట్ రా. నరేష్ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకైతే ఫుల్ హ్యాపీ రా. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీ అవుతురా? మీ ఇంటి పక్కనే ఉన్నాను రా నేను. నీ తర్వాత నేనేగా పెళ్లి చేసుకునే. అలాగలగవుద్ది ఇప్పుడు మా ఇంటి పక్కన రెంట్కి వస్తున్నాడు నేడు. నేను ఇక్కడ ఉంటా, నేను వేరే దేశానికి పోతా. ఏ దేశం చెప్పు, మేము వస్తాం. అరే నరేష్, ఏంటి? నీ పెళ్లికి వస్తుంటే అక్కడ తాగి పెద్ద పెంట చేస్తున్నాడు ఒకడు. నాన్నగారికి చెప్పు. నాన్నగారు చేసేది గిఫ్ట్లు తెచ్చాను రా. గిఫ్ట్? పెళ్లికేంట్రా ఈ గిఫ్ట్ తెచ్చావు? పెళ్లికి కాదురా, శోభనానికి. తాడు గడంత పోతే అలా ఏసీ లాగు. ఇదే నీ జీవితాన్ని మార్చేది. మీ ఆవిడ ఏమడిగినా ఇందులో చూపించు. పాల గ్లాస్ అడిగింది అనుకో, ఇలా చూపించు. అమ్మో ఎంత కొండ తమ్మిలికి తెచ్చాడు మా ఆయన అనుకుంటది. నరేష్ అని పిలిచాడు, ఇది ముఖం మీద పెట్టుకో. ఎంత కనపడతావు, ఎంత కనపడతావు. ఇది ఎంత యూజ్ తెలుసా? ఒక ఐడియా నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది ఏ రోజైతే పోతుందో మీ ఆవిడ పోద్ది. ఇంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? వీళ్ళందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్? ఓకే ఓకే ఓకే. ఇలే కదా మొహం చూడకూడదు. వీళ్ళు చూడొచ్చు కానీ ఈడు మాత్రం చూడకూడదు. ఏంట్రా మాడుకుంటున్నారు? ఏమీ లేదు, నీకు అన్ని కావాలరా పిల్ల బచ్చనాయనా. మీ ఆవిడ మొహం చూపించరావు. నేను చూపియా. మీరు టెన్షన్ ఎందుకు పడుతున్నారు? అందరికి అన్ని చూపిస్తాం పదండి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు. అరే హాలిడేస్ అయిపోతున్నాయిరా, మనకు హాలిడేస్ కావాలి. మన ఫాదర్ ని కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా. నువ్వెంతెత్తెదిగిన నీ వెనకాగనమైన పునాదే నాన్న. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్న ఒకడే ఉంటాడు. ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు, ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. కాదు, విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. మేమిద్దరం విన్నర్స్. ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు నువ్వు. మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి. మీ పేరేంటి? పవనమ్మా. ఏదో పెద్ద దేశంలో నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నాడే కాళ్ళే. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. వెళ్ళకపోతే వాడికి వచ్చిన మొదట మంచి అవకాశం, మళ్ళీ అక్కడ చెడ్డ పేరు వస్తుంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకు ఉన్నాడనే ధైర్యం. ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులున్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న.
నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దాడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఒక్క మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్ననివ్వదురా. నాలో ఊపిరున్న రోజులు జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతోనే ఉండాలి. Father's Day special, dear Dad.